పిల్లలకు స్పైడర్ మ్యాన్, బ్యాట్మ్యాన్ గురించి కాకుండా హనుమాన్ వంటి మన పురాణ వీరుల గాథలను గురించి చెప్పాలని తల్లిదండ్రులకు ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. తిరుపతిలో భారతీయ విజ్ఞాన సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. ఆధ్యాత్మికతకు విజ్ఞానాన్ని జోడించి సమగ్ర అభివృద్ధి సాధించినప్పుడే భారతదేశం ప్రపంచానికి విశ్వగురువు అవుతుందని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. భారతీయుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని తీసుకురావాలని, మూఢనమ్మకాల్లో చిక్కుకోకుండా చూడాల్సిన బాధ్యత మనపై ఉందని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. విజ్ఞాన భారతి ఆధ్వర్యంలో తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో 4 రోజుల పాటు జరిగే భారతీయ విజ్ఞాన సమ్మేళనాన్ని సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తో కలిసి మోహన్ భగవత్ ప్రారంభించారు. భారతీయుల రక్తంలోనే ధర్మదృష్టి ఉందని, దాని ఆధారంగా అభివృద్ధి సాధించాలన్నారు. విద్యను మాతృభాషలో బోధించడం వల్ల గ్రహణ శక్తి పెరుగుతుందని చెప్పారు. మాతృభాషలో విద్యాబోధన ద్వారా ఫిన్లాండ్ గొప్ప విజయం సాధించిందని వివరించారు. विज्ञान दृष्टि से परीक्षण करके नहीं अंधश्रद्धा पर चल रहे हैं, क्योंकि ये विज्ञान पहुंचा नहीं. अपने देश में उसका एक कारण भाषा भी है. पराई भाषा में विज्ञान है, सब तक पहुंचना मुश्किल है और ज्ञान को सब तक पहुंचाना है. इसलिए जिसको जो भाषा आती है उसको उस भाषा में ज्ञान उपलब्ध हो. शिक्षा शास्त्र ये बताता है कि मातृभाषा में जो पढ़ाई की जाती है वो मनुष्य को ठीक बनाती है, वो जल्दी पहुंचती है. జ్ఞానపరంగా కూడా శక్తిమంతులైనప్పుడే ప్రపంచానికి కొత్త దిశ చూపగలమని మోహన్ భాగవత్ అభిప్రాయపడ్డారు. भारत तो बड़ा होना तय है, लेकिन हमको विश्व गुरु बनना है. विश्व को इन सारी समस्याओं से राहत दिलानी है. ये काम कर सकने वाला भारत खड़ा करने के लिए जैसे भौतिक विकास एक के बाद एक अच्छा हो रहा है, आगे भी होगा. आर्थिक दृष्टि से हम शक्ति बनेंगे, सामरिक दृष्टि से शक्ति बनेंगे, ज्ञान के दृष्टि से भी हम शक्ति संपन्न होंगे. वैसे धर्म की दृष्टि लेकर स्वयं केवल शक्ति संपन्न नहीं होंगे, संपूर्ण दुनिया को नई शक्ति देंगे, नई दृष्टि देंगे, जिससे परस्पर सहयोग से सारा राष्ट्रकुल मानवता को लेकर सृष्टि के साथ मित्र होकर चलेगा और दुनिया एक नई सुखी सुंदर दुनिया बनेगी. इतने महत् कार्य की एक छोटी सी शुरुआत विज्ञान भारती है. 2047 నాటికి అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా, ప్రపంచ శక్తిగా, అభివృద్ధి చెందిన దేశంగా ఎదుగుతామనడంలో సందేహం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అయితే ధనిక, పేదరికం మధ్య అంతరం తగ్గించి జీవన ప్రమాణాలు మెరుగుపరచాల్సిన అవసరం ఉందని చెప్పారు. If you manage population, around 20-25 crore will migrate all over the world. Both public governance, political governance, Indians are going to play very crucial role also. I don't have any doubt about it. As Mohanji Bhagwatji has rightly mentioned always, every couple should have 3 children. Fertility rate. This is very important. I am also saying always, we are crossing now slowly replacement level. If all of us will think focusing on population by 2047 or beyond 2047, centuries together, that is India time only. Nobody can dominate on the global scenario. That is going to happen. నేటి యువతకు సూపర్ మ్యాన్, బ్యాట్మ్యాన్, ఐరన్ మ్యాన్ కాకుండా మన పురాణ పురుషుల గురించి వివరించాలని చంద్రబాబు సూచించారు. యువతకు మనం చెప్పాల్సింది ఏదో స్పైడర్ మ్యాన్, బ్యాట్మ్యాన్ ఇవి కాకుండా మన పురాణాల గురించి చెప్పాల్సిన అవసరం ఉంది. హాలీవుడ్ సూపర్ హీరోల కంటే మన పురాణంలో ఉండే పురుషులు గొప్పవాళ్ళని మన పిల్లలకు చెప్పాల్సిన బాధ్యత మన పైన ఉంది. సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ కంటే మన హనుమంతుడు బలవంతుడని చెప్పాల్సిన బాధ్యత మన పైన ఉంది. బ్యాట్మ్యాన్, ఐరన్ మ్యాన్ కంటే మన అర్జునుడు గొప్ప యోధుడని వివరించవలసిన బాధ్యత మన పైనుంది. మన కృష్ణుని మహిమల గురించి, మన శివుడి మహత్యం గురించి యువతకు చెప్పాలి. రాముడికి మించిన పురుషోత్తముడు లోకంలో లేడని రామరాజ్యాన్ని గురించి కూడా మనం చెప్పాల్సిన అవసరం ఉంది. అవతార్ సినిమా కంటే మన మహాభారత రామాయణ గాథలు గొప్పవని మన పిల్లలకు మనం చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఇవే కాకుండా బకాసురుడు, కంసమామ లాంటి రాక్షసుల గురించి కూడా మన పిల్లలకు చెప్పాల్సిన బాధ్యత మన పైన ఉంది. ఎవరు మంచివాళ్ళో ఎవరు చెడో ఎప్పటికప్పుడు చెప్పగలిగితే మంచికి చెడుకి వ్యత్యాసం ఉంటుందని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా.
దశాబ్ద కాలంగా అభివృద్ధిలో భారత్ దూసుకెళ్తోందని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ చెప్పారు. 10 ఏళ్ల క్రితం ఈ పరిస్థితి లేదని, ప్రధాని మోదీ నేతృత్వంలోనే ఇది సాధ్యమైందని స్పష్టం చేశారు. दुनिया भारत का विज्ञान और प्रौद्योगिकीकरण के क्षेत्र में लोहा मानती है. आज भारत दुनिया के प्रथम देशों में आकर के खड़ा हुआ है. ये कुछ वर्ष पहले तक ऐसा ना था. आज यदि हम 2014 में स्टार्टअप में 300, 350, 400 पर खड़े थे, आज बढ़कर के लगभग 1.25 लाख हैं और स्टार्टअप की दुनिया में हम तीसरे दर्जे पे खड़े हैं. तो एक जमाना था हमें युद्ध के समय दूसरे देशों से हथियार लेने पड़ते थे. हमारे हथियार बाहर से लेने के बजाय दूसरे देशों में बिके जा रहे हैं. कि ऐसा पहले भी हो सकता था, लेकिन क्यों कर ऐसा पिछले 10 वर्षों में ही हुआ. हमारे पास प्रतिभा की कमी ना थी. इसका अर्थ यह हुआ कि यदि कमी थी तो साधनों की या राजनीतिक नेतृत्व से उपलब्ध की जाती है या जिसकी अपेक्षा होती है. और वो कमी, वो अभाव मोदी जी के आने के बाद सन 2014 में हुआ. बजट में 100% वृद्धि की गई और यही कारण है कि जहां फ्रजाइल 5 हुआ करते थे अर्थव्यवस्था में, आज हम फ्रजाइल 4 है. సమ్మేళనం ప్రారంభానికి ముందు విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సైన్స్ ఎక్స్పోను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. మోహన్ భాగవత్తో కలిసి స్టాళ్లను తిలకించారు.